ఆర్జేడీ అధినేత లాలు లాంతరు మళ్లీ వెలగనుందా? బీహార్ రాజకీయాల్లో లాలు చక్రం తిప్పనున్నారా? మునుపటిలా ఆర్జేడీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? సమోసాలో ఆలు, బీహార్లో లాలు. స్వయంగా ఆర్జేడీ అధినేత కొన్నేళ్ల క్రితం చెప్పిన మాట ఇది. ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోన్న సమయంలో తానేంటో ఈ ఒక్క ముక్కలో చెప్పారు. ఆ తర్వాత యూపీఏ హయాంలోనూ కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. అయితే 2013లో దాణా కుంభకోణానికి సంబంధించి ఒక కేసులో దోషిగా తేలి జైలుకెళ్లిన తరువాత లాలూను కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడాయి. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అవినీతి కేసులు లాలూ ప్రసాద్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ హోటళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ కేసు పెట్టింది. ప్రైవేట్ సంస్థకు 2 ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ ను కట్టబెట్టడంలో లాలూ అక్రమాలకు పాల్పడ్డారు అని ఆయనపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 2 ఐఆర్సీటీసీ కేసుల్లో లాలూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి లాలూకు పాటియాలా కోర్టు గురువారం తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత బెయిల్ దొరకడంతో ఆర్జేడీ అధినేతకు ఊరట లభించినట్లయింది. ఇదే జోరుతో మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీహార్లోనూ పరిణామాలు తన పార్టీకి అనుకూలంగా మారడం లాలూకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహ్ ఎన్డీఏతో తెగతింపులు చేసుకుని మహాకూటమిలో చేరారు. ఇదే కూటమిలో కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ ఉంది. అటు ఎల్జేపీ నేత పాస్వాన్ సైతం బీజేపీతో తెగతింపులకు సిద్దమవుతున్నారు అంటూ వస్తున్న సంకేతాలు మహాకూటమిలో ఉత్సాహం నింపుతున్నాయి. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలు దక్కించుకుని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2017లో లాలూ కుమారుడు అప్పటి డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పై ఈడీ, సీబీఐలు పలు కేసులు నమోదు చేయడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇది చాలదన్నట్టు అదే సంవత్సరం దాణా కుంభకోణానికి సంబంధించి మరో 2 కేసుల్లో కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించింది. అయితే మోదీ ప్రభుత్వమే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆర్జేడీ అనేక సందర్భాల్లో నిప్పులు చెరిగింది. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా విపక్ష కూటమి బలపడుతూ ఉండడంతో లాలూ క్రియాశీల రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక పక్క ఆర్జేడీకి బీహార్లో బలం పెరుగుతూ ఉండడం, మరోపక్క సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలతో పాటు స్టేట్ పాలిటిక్స్ లో సంభవిస్తున్న పెను మార్పులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని లాలూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునుపటిలా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న లాలూను ప్రస్తుతం అనేక సమస్యలు వేధిస్తున్నాయి. దాణా కుంభకోణానికి సంబంధించి మరో 3 కేసుల్లో ఆర్జేడీ అధినేత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు జైలు శిక్ష పడింది. దాదాపు 950 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో లాలూ దోషిగా ఉన్నారు. వరుస కేసులు, కోర్టు తీర్పులు లాలూను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఆర్జేడీ అధినేతకు తలనొప్పులుగా మారాయి. పెళ్లై 7 నెలలైనా కాకుండానే విడాకులు తీసుకుంటామంటూ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ వార్తల్లో నిలిచారు. బీహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్, తేజ్ ప్రతాప్ల వివాహం మే 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. తమకు అభిప్రాయ భేదాలున్నాయంటూ విడాకుల కోసం తేజ్ ప్రతాప్ కోర్టుకెక్కాడు. విడాకులు తీసుకోవద్దని తేజ్ కు లాలూ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదు. ఇల్లు వదిలి వెళ్లి ఇటీవలే తిరిగొచ్చాడు. ఈ వ్యవహారంతో 70 ఏళ్ల లాలూ తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పొలిటికల్ గా బీజేపీ టార్గెట్ చేసి మరీ లాలూను ఇబ్బంది పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. లాలూ, ఆయన కుటుంబ సభ్యులపై 2017లో సీబీఐ, ఈడీ అనేక కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేశాయి. 45 కోట్ల బినామీ ఆస్తుల కేసు, పట్నా జూ మట్టి అమ్మకం కేసు, ఇలా వరుసగా దర్యాప్తు సంస్థలు లాలూను టార్గెట్ చేశాయి. మరోవైపు అదే సమయంలో నితీష్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. నితీష్ నుంచి విడిపోయిన మరుక్షణం నుంచి లాలూకు పొలిటికల్ కష్టాలు తీవ్రమయ్యాయి. అటు బీహార్లో ఆర్జేడీతో తెగతింపులు చేసుకున్న జేడీయూకు బీజేపీ ఆపన్న హస్తం అందించింది. ఇక దాణా కేసులో జైలు శిక్ష పడిన లాలూపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సమస్యలను అధిగమించి లాలూ మళ్లీ క్రియాశీలకంగా మారతారా, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో చక్రం తిప్పుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీహార్ నుంచే సమాయత్తమవుతుందా? బీహార్పై బీజేపీ అంతగా ఎందుకు దృష్టి పెట్టింది? నితీష్తో బేరం కుదిరినట్లేనా? పాస్వాన్ దారికొచ్చినట్లేనా? బీహార్ వ్యవహారం ఒక కొలికి వచ్చింది. పొత్తు భాగస్వాములు అలిగి వైరువర్గాలుగా మారిన వేళ బీహార్పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు 6 నెలల పాటు నితీష్, అమిత్ షా మధ్య సాగిన చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లేనని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మరో 17 స్థానాల్లో బరిలోకి దిగవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ వెలువడనుంది. అమిత్ షా, నితీష్ కుమార్ కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీ కొంచెం బెట్టు చేయాలని చూసింది. 3 హిందీ రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బీజేపీకి తత్వం తెలిసొచ్చింది. దీంతో నిన్న అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీహార్కు చెందిన కేంద్ర మంత్రి అయిన ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాస్వాన్, ఆయన తనయుడు చిరాగ్ పాస్వాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాస్వాన్ కుటుంబం బీజేపీపై వరుస ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే బీహార్ లోక్సభ స్థానాల సర్దుబాటుపై చర్చ జరిగింది. 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో బీజేపీ, జేడీయూకు కలిపి 34 పోగా మిగిలిన 6 స్థానాల్లో 5 స్థానాలు పాస్వాన్ పార్టీకి కేటాయించేందుకు బీజేపీ అంగీకరించింది. పాస్వాన్ పార్టీ 6 స్థానాలు కోరుతున్న తరుణంలో యూపీ లేదా జార్ఖండ్లో ఆ పార్టీకి 1 స్థానం కేటాయిస్తామని అమిత్ షా హామీ పలికారు. మరోపక్క పాస్వాన్ పార్టీకి రాజ్యసభ స్థానం కూడా ఇస్తారు. ఈసారి పాస్వాన్ రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఇంతవరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉపేంద్ర కుష్వాహా ఇప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలిగి యూపీఏలో చేరారు. ఆయన బీజేపీకి, జేడీయూకు బద్ధశత్రువుగా మారారు. దాంతో పాస్వాన్ను కూడా దూరం చేసుకుంటే ఇబ్బందులు తప్పవని బీజేపీ భావించింది. మోదీ బలం తగ్గుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల దాకా ఆగకుండా ముందే జాగ్రత్త పడాలని కమలం పార్టీ తీర్మానించింది. బీహార్ నుంచి సీట్ల సర్దుబాటు ప్రారంభించింది.